నమస్తే, వెల్కమ్ టు న్యూస్ చిప్స్. సాధారణంగా మీడియా అయినా టీవీ అయినా వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాలు వస్తే ఏ పని చేయరు. లాభాల పంట పండేవే కోరుకుంటారు. ఏ చిన్న నష్టం వస్తుందని తెలిసినా సదరు కార్యక్రమాలకు వెంటనే బ్రేకులు వేసేస్తారు. మరికొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కానీ రామోజీరావు మాత్రం తను ప్రారంభించిన వాటిలో సమాజ హితమే కాకుండా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంలోనూ చరిత్రను వారికి అందించడంలోనూ వ్యయ ప్రయాసాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఇలాంటివి ఇప్పుడు కొన్ని చూద్దాం. ఇందులో ముందుగా చూసుకుంటే మాల్గుడి కథలు. ఈటీవీ ప్రారంభించిన తర్వాత ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మాల్గుడి కథలను ప్రసారం చేశారు. వీటికి మొదట్లో మంచి ఆదరణ లభించిన పోటీ ఛానళ్లు ప్రారంభించిన వేరే కార్యక్రమాల ఎఫెక్ట్ పడింది. దీంతో వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. అయినప్పటికీ రామోజీరావు ఆసంతం పూర్తయ్యే వరకు వీటిని కొనసాగించారు. నష్టాలు వచ్చినా యాడ్స్ రాకపోయినా భరించారు. ఇక అమరావతి కథలు. సత్యం శంకర మంచి రాసిన పుస్తకం ఆధారంగా రామోజీ ఫిలిం సిటీలోనే రూపొందించిన అమరావతి కథలు కూడా సమాజ హితం కోసం ప్రసారం చేసినవే. కానీ ఇవి కూడా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయినా ప్రసారాలను కొనసాగించారు. ఇక పంచతంత్రం. చిన్నారులను చైతన్యపరిచే వారిలో బుద్ధి కుశలతను పెంచే పంచతంత్రం కథలు ఎన్నదగినవి. పరవస్తు చిన్నయ్య సూరి రాసిన కథల ఆధారంగా రూపొందించిన ఈ తోలుబొమ్మలాటలను సుదీర్ఘంగా కొనసాగించారు. వీటికి కూడా యాడ్స్ రాలేదు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇక భాగవతం. మహాభారతంలోని కీలక ఘట్టమైన భాగవతాన్ని వ్యయప్రయాసాలు ఓర్చి బాపు దర్శకత్వం, రమణ సాహిత్య సహకారంతో 350 ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. ఆదిలో జోరుగా సాగిన భాగవతం సీరియల్ మధ్యలో చిక్కులు పడింది. రామోజీ కుమారుడే బాపును తప్పుకోమనడంతో ఇబ్బందులు వచ్చాయి. అయినా కుమారుడి కోరిక మేరకు సుమన్ దర్శకత్వంలోనే వీటిని కొనసాగించారు. బాలభారతం. పిల్లల కోసం తీసుకువచ్చిన సుచిత్ర కథా ప్రపంచం బాలభారతం. తొలినాళ్లలో పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. తర్వాత ఇప్పుడు ఈటీవీలో బాలభారతం ప్రత్యేక ఛానల్ ప్రసారంలో ఉంది. దీనికి కూడా పెద్దగా లాభాలు లేవు. అయినా కొనసాగిస్తున్నారు. ఇది రామోజీరావు అభిరుచి. ఇక తెలుగు వెలుగు. ఇది మాసపత్రిక. తెలుగు వెలుగులకు పట్టం కడుతూ 2015లో తీసుకువచ్చిన పత్రిక ఇది. అయితే ఇది కొన్నాళ్ల వరకు ఆదరణ పొందిన తర్వాత ప్రింటింగ్ నిలిపివేశారు. ఆన్లైన్లో పత్రిక కొనసాగుతోంది. ఇలా రామోజీరావు తన వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఇష్టానికి పెద్దపీట వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.